నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. వార్డు కౌన్సిలర్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు. మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సభాధ్యక్షురాలుగా మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి వ్యవహరించారు. మున్సిపల్ సిబ్బంది వార్షిక నివేదికను చదివి వినిపించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే పనులను, వాటి బడ్జెట్ను వార్డు కౌన్సిలర్లు ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ మాట్లాడుతూ, వార్డు కౌన్సిలర్లు చైర్పర్సన్ అనుమతితో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. గత సంవత్సరం ఎక్స్పెండిచర్స్ మనం ఏదైతే ఎస్టిమేట్ చేసుకుంటామో దాంట్లో కొంత బడ్జెట్ సమావేశం సుల్తానాబాద్ మున్సిపాలిటీ గౌరవ చైర్పర్సన్ ఆధ్వర్యం మరియు చైర్మన్ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ గారి ఈరోజు మనం బడ్జెట్ 2023-24 రివైజ్డ్ మరియు 24-25 సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేట్స్ మరియు ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళని గౌరవ సభ్యుల సమక్షంలో అందరం అనుకూలంగా దానికి పాస్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఏదైనా కూడా పురపాలకం అంటే ప్రజలని మమేకం చేసుకుంటూ వెళ్ళే సమస్య ఉంది కాబట్టి ఏదైనా కూడా దీన్ని అందరం కలిసికట్టుగా అభివృద్ధి పదంలో వెళ్తామని ప్రతి ఒక్కటి ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. మరియు దీంట్లో ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైనా అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా ఈ బడ్జెట్లో అన్నీ కూడా పొందపరుచుకొని మనం తద్వారా సుల్తానాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో చేరుకుంటామని తెలియజేస్తూ ఈ బడ్జెట్కి అందరూ సభ్యులందరూ హాజరై సక్సెస్ చేసినందుకు అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అంచనా బడ్జెట్ మొత్తం 960.67 lakhsగా మనం ఎస్టిమేట్స్ చేసుకోవడం జరిగింది. మరియు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా 31 మార్చ్ 2024 వరకు సాధారణ నిధుల అంచనా వ్యయం 2,53.95 లక్షలు, మార్చి 2024 వ్యయంపై ఆదాయం అంచనా మిగులు 29.7గా తెలియజేయడం జరిగింది. మరియు అలాగే విధంగా వచ్చే సంవత్సరం మార్చి 2025 వరకు నాటికి అంచనా వ్యయంపై అంచనా ఆదాయం మిగులు 13.35గా ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది.